అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కార్తీక మాసంలో 4 సోమవారాలు అనేవి ఈ రోజుతోనైతే పూర్తయిపోతున్నాయి. ఇంకా అమావాస్య వచ్చినాక ఇంకా ఆ రోజు మరుసటి రోజే పూలిపాడ్యమని వస్తుంది కదండీ! ఆ రోజు కూడా ఏటికి వెళ్ళి దీపాలనేది వదిలేసుకున్నాం అనుకోండి. ఆ రోజుతోని కార్తీక మాసం పూర్తిగా అయిపోయినట్లే. కాకపోతే అవకాశం ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. లేదు అనుకుంటే ఇంట్లోనే తులసమ్మ దగ్గర ఒక పళ్ళెంలోన వాటర్ వేసేసుకొని దాంట్లో కూడా వదులుకోవచ్చు. అలాంటివి ఇంకా పట్టింపులన్నీ పెట్టించుకుంటే అవ్వదు కదా! చలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అవకాశం ఉన్న వాళ్ళైతే మాత్రం వెళ్ళొచ్చు. నేను చెప్పానని కాదు గానీ, అయితే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. స్కిప్ చేశారనుకోండి ఏంటనేది మీకు అర్థమవ్వదు. అయితే ఈ కార్తీక మాసంలోన మీరు ఏ ఏ గుడులకి వెళ్లారు అనేది నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా ఈ నెలలోన ఎటువంటి గుడులు ఉన్నా సరే ఎళ్లి దర్శనం చేసుకోవాలన్నా అనేది ఎవరికైనా సరే మైండ్‌లో అదే థాట్ ఉంటది కదండీ! ఇంక మామూలు రోజులైతే పెద్దగా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉండదు. మనల్ని పట్టుకొని ఎళ్ళమని చెప్పినా ఈ మగవాళ్ళు పట్టుకొని ఎళ్ళరు గాబట్టి, ఇంక నేను ఈ రోజనేది మా ఊరికి పోతే పోయింది. మా శ్రీకాకుళంలోనే ఏదున్నా లేకపోయినా చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే విశేషమైన గుడులేనండి. రోజుకొక గుడికి వెళ్ళినా తరగని గుడులు ఉన్నాయి. అన్ని గుడులు ఉన్నాయి. నాకే ఇన్ని రోజులు కూడా తెలియలేదు ఆ గుడి ఇక్కడ ఉన్నాది అనని. ఈరోజు నీకు ఒక గుడికైతే పట్టుకెళ్తాను. ఉదయానికి రెడీ అయిపో అని ముందు రోజు నైటే చెప్పారండి మా వారు. ఓకే కదా అని ఇంక తెల్లవారు లేసి దీపం గట్ర పెట్టేసుకొని ఇంక రెడీ అయ్యి నేనున్నాను. అయితే మా వారు ఏం చేశారు, నాకు కొంచెం బయట పని పడింది. అవి చూసుకొని బాబుకి అలాగే క్యారేజ్ ఇవ్వాలి కదా! బాబుకి క్యారేజ్ ఇచ్చేసి ఇంక మధ్యాహ్నం మనం భోజనం చేసుకొని ఇంక బయలుదేరదాంలే ఎళ్ళేసి వచ్చి అని అన్నారని. మరి ఇంక అప్పుడు ఏం చేస్తాం, నార్మల్‌గా రైస్ పెట్టేసి ఇంకా ఆల్రెడీ బీరకాయ కూరను అవి పెట్టేసాను. అయితే ఇంక మా బాబు ఏం చెప్పాడు ఎళ్ళే ముందు, "అమ్మ నాకు బిర్యానీ కావాలి" అన్నాడు. నార్మల్ బిర్యానీ అలాగే ఇప్పుడు ఎలాగో చేయలేమండి. అంటే ఎందుకంటే కార్తీక మాసం కదా! ఇంకా చికెన్ బిర్యానీలు గట్రా ఏం చేయలేను కాబట్టి అన్నం అయితే కొద్దిగా వండేసాను ఆల్రెడీ. ఇంకా మా అత్తయ్యకి తింటారు బిర్యానీ చేసినా మా అత్తయ్య కొంచెం తింటారు తప్ప అన్నం కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఆవిడకి బీరకాయను టమాటా వేసి కర్రీ చేశాను. రసం ఉంది. అన్నం పెట్టేసాను. ఇంక ఈ లోపైతే మా బాబు బిర్యానీ అడిగాడు కదండీ! బంగాళదుంపల్ని కట్ చేసేసుకొని దమ్ బిర్యానీలా చేసేసాను. మేమందరం కూడా అదే తినేస్తాము. మరి మేము మధ్యాహ్నం భోంచేసి మేము వెళ్తాం కాబట్టి మా అందరికీ ఇంకా సరిపోయినట్లుగా అన్నం అనేది వండేసాను. ఇక్కడ బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ ఎక్సలెంట్‌గా వచ్చిందండి. ఇది నార్మలా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అదే ప్రాసెస్ అండి. అందుకే మరి ఇంక వీడియో అనేది క్లారిటీ నేను తీయలేదు. తీసామంటే వీడియో అనేది ఇంకొంచెం లెంతీ అయిపోద్ది కదా! అందుకని ఇంక తీయలేదు. కానీ బాగొచ్చింది టేస్ట్ అనేది. బంగాళదుంపల్ని కట్ చేసేసుకొని ఫస్ట్ ఉడకపెట్టేసుకొని ఇలాగ దమ్ బిర్యానీ అనేది చేశాను. రైస్ కూడా పొడి పొడిలాడుతూ టేస్ట్ మాత్రము ఎక్సలెంట్‌గా వచ్చిందండి. అయితే ఎలాగో చికెన్ బిర్యానీ ఇవన్నీ కార్తీక మాసము తినలేని టైంలోనే ఇలాంటి బిర్యానీ చేయడం వల్ల అప్పుడప్పుడైనా సరే చికెన్ తినాలని గాని, మటన్ తినాలని గాని అటువైపు అనేది దృష్టి ఎళ్ళట్లేదు. ఇక్కడ ఫైనల్‌గా మా బాబుకి క్యారీస్ కట్టేసి మేము కూడా భోజనాలు చేసి కొంచెం ఎండగానే ఉంది. కానీ తప్పదు వెళ్ళాలి అనుకున్నాము కాబట్టి మా వారికి ఉదయం అనేది డ్యూటీ చూసేసుకొని వచ్చేసాక మధ్యాహ్నం నుంచి ఖాళీ కాబట్టి ఇలాగనేది పట్టుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఒక 4, 5 రోజుల నుంచి ఇలానే వెళ్ళడం అవుతుందండి. కాకపోతే వీడియోస్ అనేది కరెక్ట్‌గా నేను తీయడం అవ్వట్లేదు. నేను, మా వారు, మా పిన్ని వాళ్ళ పాప ముగ్గురం కలిపి వెళ్తున్నామండి. ఇక్కడ మేము ఆల్రెడీ గుడి దగ్గరికైతే వచ్చేసాము. పంచధామ క్షేత్రం చిన్న హరిశ్చంద్రపురం. నాకు తెలిసి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గుడి తెలిసే ఉంటుంది. మేము శ్రీకాకుళంలో ఉన్నాం కాబట్టి నర్సంపేట వెళ్ళి అక్కడి నుంచి చిన్న హరిశ్చంద్రపురం అనేది అది చిన్న విలేజే. కానీ బాగానే ఇక్కడ శివలింగాలను అనేది స్థాపించారండి. అలా ఎవరి ఆలోచన కానీ చాలా బాగా పెట్టారు. అయితే నర్సంపేట దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా దగ్గరే. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ గుడి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. మా శ్రీకాకుళం తెలియడం కొంచెం లేట్ అయినట్లుగా ఉంది. అందులో మా వీధికి ఇంకా తెలిసిందంటే ఇంకా ఆగుతారో చెప్పండి. మా వాళ్ళందరూ కూడా మా ముందు రోజే ఇంకా ఆటో అవన్నీ కట్టించుకొని ఎలాగో ఇప్పుడు ఫ్రీ బస్సే కదండీ! నర్సంపేట వరకైతే ఇంకా బస్సుకెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి ఆటోలు కట్టించుకొని వెళ్ళిపోతున్నారు. మేమైతే ఫైనల్‌గా గుడికైతే వచ్చేసామండి. గుడి లోపలికి ఎంటర్ అయ్యామా స్టార్టింగ్ నుంచైతే ఇంకా అమ్మవారి అవతారాలైతే వన్ బై వన్ కనిపిస్తూనే ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ ఈ శివలింగాలనేవి ఎటువైపు నుండి చూసినా, ఎక్కడి నుండి చూసినా చుట్టుపక్కల కూడా శివలింగాలే కనిపిస్తున్నాయి. నాకు ఒక్కసారిగా శ్రీ మంజునాథ మూవీ అయితే చూసాం కదండీ! అది అదే వచ్చేసింది నా మైండ్‌లోకైతే. ఒక్కసారిగా ఇన్ని లింగాలను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనేది నేను కూడాను. ఇంకా అలా చూసుకుంటూ లోపలికైతే వెళ్ళామండి. ఎంత చూసినా కన్నులకి అసలు తనివి తీరట్లేదు. అంత బావుంది గుడి అనేది. అయితే చివరిగా మేమైతే
రాగి చెంబులను మంచినీళ్ళు అయితే పట్టుకొని ఇంక ఇంటి దగ్గర నుంచి విభూది ప్యాకెట్ అనేది పట్టుకొని వెళ్ళాము. ఆ విభూదిని ఆ చెంబు వాటర్‌లో కలిపేసి స్వామివారికి అభిషేక ప్రియులు కదండీ! అతనికి అభిషేకం చేస్తే చాలు, చెంబుడు మంచినీళ్ళు పోసినా చాలు అతను ఉప్పొంగిపోతారంట. మా వారు విభూది కలిపిన వాటర్‌తో అయితే అభిషేకం చేశారా, మేమైతే పాల ప్యాకెట్ తీసేసుకొని అభిషేకం అనేది చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి శివలింగం పైన పసుపు కుంకాలు, వాటర్ అనేది వేసేస్తున్నారండి. అలా వేయకూడదట. పంతులు గారు అక్కడే ఉండి చెప్తున్నారు మరున్ను. ఎవ్వరు వినట్లేదండి బాబు. అసలు మధ్యలో ఉన్న వాయులింగం అట. ఇది అనేది అఘోరీలు వచ్చి స్థాపించారట ఇక్కడ అనేది. ఈ లింగానికే పూజలు చేసుకుంటే ప్రతిఫలం వస్తదని ప్రతి ఒక్కళ్ళకి చెప్తూనే ఉంటే ఎవ్వరు వినట్లేదండి. అసలు ఆ శివలింగానికి తాకకూడదని కూడా చెప్తున్నారు. ఎవ్వరు ఆ మాట వినట్లేదు. అక్కడ అభిషేకం వరకే మన చేతులతో ఎలాగ అసలు చెప్పాలంటే మన ఆడవాళ్ళం చేయకూడదు. కానీ అక్కడ పంతులు గారు ఏమన్నారంటే, పర్వాలేదమ్మా చేయొచ్చు. నేను ఏ శివాలయంకి వెళ్ళినా సరే శివలింగంకి నేను అభిషేకం నేను చేయనండి. మా వారితోనే చేపిస్తాను. నేను జస్ట్ అలా దర్శనం చేసుకొని వచ్చినంత వరకే. అయితే ఇక్కడ చేయమన్నారు కాబట్టి ఇంకా దూరం నుంచి చేసేసుకొని దీపం పెట్టుకొని ధూపం అయితే చూపించేసి ఇంకా ప్రదర్శనలు అయితే చేసేసుకొని నేనైతే ఇంకా చూసుకుంటున్నా ప్రతి దగ్గర ఎక్కడ పెట్టారు ఏంటని. చుట్టూ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క దగ్గర కూడా శివలింగాలతో బాగుంది. ఇవనేది 1,000,000 లింగాలు పెట్టాలని అతని ఆలోచన అట. కాకపోతే ఇప్పటికి 1,00,000 పైన శివలింగాలు అనేవి స్థాపించారు. ఇక్కడ ఎవరైనా సరే వెళ్ళి మన గోత్రనామాలు పెట్టి మన శివలింగాన్ని అనేది అక్కడ స్థాపించుకుంటే నెలకొకసారి ఇలాగ అభిషేకాలు అవన్నీ కూడా చేపిస్తారట. మేము వెళ్ళిన టైంకి ఇంకా పంతులు గారు అనేది ఇలా చెప్పారు. లోపలికి అనేది ఇంకా స్ఫటికలింగం కూడా ఉంటుందండి. అది అనేది వీడియో తీయలేదు నేనైతే మాత్రము. ఇందులో జలలింగం కూడా ఉంటుందట అండి. కానీ నేను వీడియో తీసాను కానీ నాకు వీడియోలో కనిపించలేదు. ఈ క్లిప్ కాదండి, ఇంతకుముందు పెట్టిన క్లిప్లో మొత్తం తెప్పలన్నీ వదిలేసి ఉన్నాయి కదా, అందులోనే శివలింగం కూడా ఉన్నదనే కామన్ సెన్స్ లేకుండా మొత్తము అదొక డ్రైనేజ్లా చేస్తారు. ఏం పూజలు చేస్తారో ఏంటి నాకు అర్థం కాదు. కానీ అసలు ఉన్నదని కూడా నాశనం చేసేస్తున్నారు. ఈ భక్తితో కాదు కదండి, ప్రతి ఒక్కటి కూడా వేసేసి ఇంకొంచెం పాపం చేసుకుంటున్నారో తెలియట్లేదు. అక్కడ ఉండి దగ్గరుండి చెప్తున్నా సరే వాళ్ళు వినట్లేదు అస్సలు ఎవ్వరు కూడాను. ఇంకెందుకని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పి చెప్పి విసిగిపోయి పక్కన పెట్టేశారు. ఎక్కడైతే పూజ చేయమన్నారో అక్కడే పూజ చేయాలి. మధ్యలో ఉంది కదండి వాయులింగం, అక్కడే చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారని మొత్తం అన్ని లింగాల మీద వేసేసి మొత్తం నాశనం చేసేస్తున్నారు. అయితే మేమైతే ఆ గుడి దగ్గర దర్శనాలు అవన్నీ చేసుకొని ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేసాను. సాయంత్రం అనేది ఇంకా నేను సంధ్యాదీపం కూడా వెలిగించేసుకున్నాను. నైట్‌కి చపాతీ చేసేసి ఇంకా చిక్కుడుగాయ కర్రీ అయితే చేసేస్తున్నానండి. ఒకవైపులో ఆకలేస్తుందా, యాపిల్ కట్ చేసుకొని నేను ఒకవైపులో అయితే తింటున్నాను. అయితే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, బయట నుండి వచ్చినాకైనా సరే మనము ఏ పని స్కిప్ చేసినా సరే ఈ 2 పనులు మాత్రం స్కిప్ చేయడానికి అవ్వదండి. ఏంటో తెలుసా? వంట చేయడం, గిన్నెలు తోమడం. ఈ 2 మాత్రం స్కిప్ చేయడమే అవ్వదు. ఇంక బట్టలు కావాలంటే ఈరోజు కాకపోతే రేపైనా ఉతుక్కోవచ్చు కానీ ఈ 2 పనులు మాత్రం అవుతాయి. ఇప్పుడైతే మా వాళ్ళకి ఇంకా వీటిని వేసేసాక తినేసాక నీట్‌గా పొయ్యంతా నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక ముగ్గు పెట్టి పడుకుంటేనే నా డే అనేది ఆ రోజుకి కంప్లీట్ అయినట్లుగా. ఏమంటారు మీరు? ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.